హలో అండి, మీ జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందా? ఎలా క్లియర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఒక్కోసారి జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయితే మనకి రావాల్సిన మెయిల్స్ కూడా ఆగిపోతాయి కదా. కొత్తగా ఫొటోస్ వీడియోస్ తీసినా అవి బ్యాకప్ కూడా అవ్వవు. మళ్ళీ ఉన్న ఫొటోస్ వీడియోస్ని అన్నిటిని డిలీట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. నేను ఇప్పుడు చెప్పే సెట్టింగ్స్తో జస్ట్ ఏం చేయకుండానే, అంటే ఒక్క ఫోటోని వీడియోని కూడా డిలీట్ చేయకుండానే స్టోరేజ్ అనేది 5 నుంచి 6 GB వరకు ఈజీగా తగ్గించుకోవచ్చు. వీడియోని అయితే చివరికి చూడండి, స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. జీమెయిల్ ఓపెన్ చేశాను చూడండి, 15 GBకి నాది 15.12 GB యూజర్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు ఈ సెట్టింగ్స్తో ఈజీగా 5 to 6 GB తగ్గుతుంది. ఎలా నేను చూపిస్తాను చూడండి. సైడ్లో లోగో కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మీరు డాటా అండ్ ప్రైవసీలోకి వెళ్ళండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మేనేజ్ యువర్ కంటెంట్ సేవ్డ్ ఫ్రమ్ గూగుల్ సర్వీస్ అని వస్తుంది. అది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఫొటోస్ అన్ని చూడండి, అది చూస్ చేసుకోండి. ఇది ఓపెన్ చేయగానే మన గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ అన్ని క్లియర్గా ఓపెన్ అవుతాయి. మీరు వచ్చిన తర్వాత డెస్క్టాప్ సైట్ మోడ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు స్క్రీన్ అనేది ఫుల్గా కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. క్లౌడ్ స్టోరేజ్లో 15.1 GB యూజర్ అని వస్తుంది చూసారా. ఇప్పుడు ఇందులో ఇక్కడ కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ టు స్టోరేజ్ సేవ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మన ఫొటోస్ అండ్ వీడియోస్ క్వాలిటీ అనేది కాంప్రెస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఫోటోని కానీ వీడియోని కానీ వాట్సాప్ చేసినప్పుడు 1 GB ఉన్న ఫోటో కాస్త MBలోకి చేంజ్ అయిపోతుంది, అంటే కంప్రెస్ అయి తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, ఫొటోస్ అండ్ వీడియోస్ కంప్రెస్ అయ్యి GB అనేది తగ్గిపోతుంది. 15 GB కాస్త 10 GBకి వస్తుంది. ఇలా చూపిస్తారు. ఐ అండర్స్టాండ్ దట్ కంప్రెసింగ్ మై ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కెనాట్ బి అండన్ అనేది ఉంది కదా, అక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఇలా దిస్ మే టేక్ సెవెరల్ అవర్స్ అని చూపిస్తుంది, కానీ అదేం పెద్దగా అంత టైం తీసుకోదు. 1 or 2 minutesలో అయిపోతుంది. మీరు కావాలంటే వేరే ఇది మినిమైజ్ చేసేసి వేరే యాప్ కూడా ఓపెన్ చేసుకొని మీరు మీ మొబైల్ యూస్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్గా కంప్రెస్ అయిపోయి స్టోరేజ్ అనేది తగ్గిపోతుంది. నేను ఒక 2 minutesకి మళ్ళీ ఓపెన్ చేసి చూశాను చూడండి. ఇప్పుడైతే 15 GB అని ఉంది. మెల్లిగా అది ఎంత తగ్గిందో నేను క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను జీమెయిల్ని. ఫస్ట్ అయితే 14.51 GB అని చూపించింది, అంటే జస్ట్ నేను 1 minutకి ఓపెన్ చేశాను. జీమెయిల్ ఓపెన్ చేసి చూశాను, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్కి వెళ్ళి చూశాను. చూడండి, 10.4 GB ఆఫ్ 15 GB, 15.12 GB ఉన్నది కాస్త 10 GBకి వచ్చింది, అంటే ఇంచుమించు 5 అలా 5 GB వరకు తగ్గింది. ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ ఏవి డిలీట్ చేసుకోకుండా ఈజీగా మన స్టోరేజ్ని తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.